అసలు ఈరోజు ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ కళ్ళలో నుంచి నీళ్ళు ఇట్లా గారిపోయినాయి. దాని హాబీ అది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 5 నిమిషాల్లో నాగోలో దింపాను. కొంచెం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి రా ఈ బస్. బస్సు అమ్మే కష్టకాలంలో మనకు బస్సు దొరికింది. రెడ్ కలర్ బస్సు, ఎలక్ట్రిక్ బస్సు. రెడ్ బస్సులు ఏమీ నడుస్తలేవు కానీ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. నేను ఎక్కింది ఎలక్ట్రిక్ బస్సే. అందరు ఆటోలోకి వెళ్ళిపోతున్నారు. ఆటో ఈ ఛార్జ్ పెట్టుకుంటే 60-70 రూపీస్ అయ్యేవి. బట్ నావల్ వరకు సెట్. అక్కడ నుంచి లోపలికి ఉంటుంది అసలు. ఎప్పుడు బస్సులతోటి కలకల్లాడిపోయి ఉప్పల్ రింగ్ రోడ్ ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. రోజు వస్తూ ఉంటుంది మొత్తం రెడ్ బస్సులు నిండిపోయేది. ఇప్పుడే బస్ దిగేసినాం. ఫుల్ రద్దీ. చలో ఇంకా ఓవర్ టు కాలేజ్, టువర్డ్స్ కాలేజ్. ఇక్కడ పడ్డామంటే మనకు లొల్లేం లేదు. ఇంకా దొరికితే బస్ అన్న దొరకచ్చు. అది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దాని హాబీ అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు రాదు. అది ఎప్పుడు వస్తుందో దానికి కూడా తెలియదు. సో చూడాలి బస్కా ఆటోకి అవుతుందా. ఎక్కడికి వెళ్ళి 9 లోపల మనం కాలేజీలో ఉండాలి. కొద్దిసేపు వెయిట్ చేసి ఆటో ఎక్కేద్దాం. బాయ్. మా ఇంటి దగ్గర లిఫ్ట్ దొరికితే అక్కడి నుంచి నాగోల్ వరకు వచ్చాను. లక్కీడాను లక్కీడా. సర్లే. సో మీరు చూడొచ్చు అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో బస్సుల కోసం. అసలు ఒక్క బస్సు కూడా వస్తలే. ఎప్పుడో ఒకటి వస్తుంది. ఒక దానికోసం కూడా చాలాసేపు వెయిట్ చేసి వస్తుందంట. ఇట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ బయట. కొంచెం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి రా ఈ బస్సులో. సీదా కాలేజ్కి వెళ్ళిపోతాం. A few moments later. ఈడే ఇయ్యాల మా రథ సారథి. సారికి ఇచ్చుకోపోతుండే కానీ ఇక్కడ దాకా నలుగురు. సో ఈరోజు సక్సెస్ఫుల్గా కాలేజ్కి అయితే రీచ్ అయినాం. అసలు ఈరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలేజ్కి రీచ్ అవుతామని కూడా అనుకోలే. మంచి బస్ దొరికింది నాగోల్. మళ్ళీ నాగోల్ నుంచి ఫ్రెండ్ గారు లిఫ్ట్ ఇచ్చిండు. లిఫ్ట్ వల్ల కాలేజ్ దాకా వచ్చింది. సీదా కాలేజ్ ఇంకా ఇక్కడ ఆగలే. సో మొత్తం మిరాకిల్ జరుగుతుంది. బట్ ఎట్లా వాళ్ళ రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ జరగబోయే బ్లాగ్ని చూడండి. మొత్తం ఈరోజు ల్యాబ్ ఉంది. 3-4 ల్యాబ్లు ఉన్నాయి. అవన్నీ జరుగుతాయి, చూపిస్తాం. ఇప్పుడైతే వర్క్షాప్ ల్యాబ్ ఉంది. వర్క్షాప్ ల్యాబ్ తర్వాత పైథాన్. ఇప్పుడైతే
చూస్తున్నాడు. ఒక్కసారి కనిపి టెక్నికల్ ఇష్యూ వచ్చిందేమో. ఇప్పుడు ల్యాబ్ అవుతుంది, పైథాన్ ల్యాబ్. వర్క్షాప్ తర్వాత ఇదే, దీని తర్వాత లంచ్. ఇదే మన పీసీ, మనం ఎప్పుడు ఇక్కడనే కూర్చుంటాం. పచ్చడి వేసుకుంటుండు మొత్తం. చందు చూడండి రా, చందు సో ఈరోజు కాలేజ్ ఇట్లా గడిచింది. పొద్దున వర్క్షాప్ ల్యాబ్, తర్వాత 3rd and 4th పీరియడ్ పైథాన్ ల్యాబ్. ఈ 2 ల్యాబ్లతో హాఫ్ డే అయిపోయింది. తర్వాత 2 పీరియడ్స్ పైథాన్ అండ్ కెమిస్ట్రీ. వీళ్ళ వల్ల చూస్తూ ఉండగానే డే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళే వరకు బ్లాగ్ చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు ఓవర్ టు హోమ్. అదన్నమాట ఈరోజు డే. అసలు ఈరోజు ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే కాలేజ్కి టైంకి రీచ్ అవ్వలే మేము. ఈరోజు కాలేజ్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళము అనుకున్నాను. బట్ ఎలక్ట్రిక్ బస్సులు చాలా ఉన్నాయి. రెడ్ బస్సులు ఒక్కటే బంద్ ఉన్నాయంట. సో ఎలక్ట్రిక్ బస్ దొరికింది. నాగోల్కి వచ్చినాక నాగోల్లో ఫ్రెండ్ అభిరామ్ లిఫ్ట్ ఇచ్చిండు. ఆ లిఫ్ట్ వల్ల మంచిగా ఇక్కడ దాకా రీచ్ అయిపోయినాం. బట్ ఇప్పుడు సాయంత్రం ఎట్లుంటుందో చూడాలి, ఎంత క్రౌడ్ ఉంటుందో. మెయిన్గా అసలు సాయంత్రమే కదా ఎక్కువ కాలేజీలను వదిలేసేది, ఎక్కువ కాలేజీలు పిల్లలు బయటకు వచ్చేది. ఇట్లా ఇప్పుడు సాయంత్రం ఎట్లుంటుందో చూడాలి, క్రౌడ్ ఎట్లుంటుంది, ఏం సంగతి అనేది. 12 seconds later. ఇప్పుడే నాగోల్లో దిగిన. అసలు ఎవరో తెలియదు అన్న లిఫ్ట్ ఇచ్చిండు కాలేజ్ దగ్గర నుంచి, ఆ స్టేషనరీ షాప్ దగ్గర నుంచి, కాలేజ్ మిడిల్లో నుంచి లిఫ్ట్ ఇచ్చిండు. 5 నిమిషాల్లో నాగోల్లో తిప్పిండు. ఆ స్పీడ్కి కళ్ళలో నుంచి నీళ్ళు ఇట్లా గారిపోయినాయి. 5 నిమిషాల్లో నాగోల్లో దింపిండు. 5 నిమిషాలు అంత స్పీడ్గా వచ్చిండు. బట్ థ్యాంక్స్ టు దట్ బ్రదర్. ఆయన ఎవరో తెలీదు. ఈ బ్లాగ్ చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలా, ఇప్పుడు వస్తుందో చూడాలి. అసలు బస్సులు లేవు, బట్ ఎలక్ట్రిక్ బస్సుల కోసమైనా వెయిట్. And our team wants to give our hands